హాయ్ అండి, అందరికీ నమస్కారం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి నమోస్తుతే పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. యథాప్రకారం మనం ఈనాడు పురాణాన్ని ప్రారంభించుకుందాం. వైశాఖ మాస పురాణం 20వ అధ్యాయము. ఈ 20వ అధ్యాయం యొక్క కథ ఏంటంటే పాంచాల రాజు రాజ్య ప్రాప్తి, అంటే పాంచాల రాజు రాజ్యాన్ని పొందడము అన్నమాట. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము, శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. యథాప్రకారంగానే నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడేమంటే శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతోటి శ్రీహరికి మిక్కిలి ఇష్టమైనటువంటి వైశాఖ మాస వ్రతాన్ని దాని మహిమని గురించి చెప్తూ నీకు ఇంకొక కథ కూడా చెప్తాను విను అని చెప్తున్నాడు అనమాట. పూర్వము పాంచాల దేశమున పురుయేసుడను రాజు కలడు. పూర్వం పాంచాల దేశంలో పురుయేసుడు అనేటువంటి రాజు కలడు. మనకి పాంచాల దేశం అనగానే మహాభారతం గుర్తొస్తుంది. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క తండ్రి ద్రుపదుడు పాంచాల రాజు అనమాట. ఆమె అన్నైనటువంటి దృష్టోద్యుమ్నుడు, వీళ్ళందరూ పాంచాల రాజ్యానికి రాజులు అనమాట. కాబట్టి ఆ పాంచాల దేశాన్ని పురుయేసుడు అనేటువంటి రాజు ఉన్నాడు అనమాట. ఆ పాంచాల దేశంలో అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు ఎవరు కుమారుడు అంటే పుణ్యశీలుడు అనేటువంటి మహారాజు యొక్క పుత్రుడు. ఎవరు? పురుయేసుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. ఇంత ముందర రోజుల్లో అంతే కదా, రాజు కనుక మరణిస్తే ఆయన యొక్క పెద్ద కుమారుడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి వాడు. అదేవిధంగా ఎప్పుడైతే పుణ్యశీలుడు అనేటువంటి మహారాజు చనిపోయిన తర్వాత ఈ పురుయేసుడు అనేటువంటి మహారాజు రాజయ్యాడనమాట. అతడు ధార్మికుడు, మహావీరుడు, తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. అతడు మంచి ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు అనమాట. గొప్ప వీరుడు, మహావీరుడు కాబట్టి తన శక్తియుక్తులచే విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించాడనమాట. పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. ఇంత బాగా ధార్మికంగా జీవనాన్ని గడుపు మహావీరుడై ఉన్నప్పటికీ కూడా ఈ పూర్వజన్మలో చేసినటువంటి దోషం చేత అతడు కొంతకాలానికి తన రాజ్యంలో ఉండేటువంటి సంపదనంతా కూడా కోల్పోయాడు. వాని అశ్వములు, గజములు మున్నగు బలము నశించను. వెనక రాజులు అంటే ఇవే కదా, గుర్రాల మీద, యుద్ధాలు, ఏనుగుల మీద, కాబట్టి అవే వాళ్ళ యొక్క సంపద అనమాట. కాబట్టి ఆ రాజు యొక్క అశ్వములు, గజములు మున్నగు ఆ బలమంతా కూడా గజబలము, అశ్వబలము ఇవన్నీ కూడా నశించిపోయాయన్నమాట. వాని రాజ్యమున కరువు ఏర్పడును. అంతేకాకుండా వర్షాలు లేక బాగా కరువు ఏర్పడింది అనమాట. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగ పండువలే సారవిహీనములయ్యను. అంటే అప్పటిదాకా కళకళలాడుతూ ఉండేటువంటి ఆ రాజు యొక్క రాజ్యము ఎప్పుడైతే ఆయన యొక్క పూర్వజన్మ పాపం వలన సంపద అంతా కోల్పోయాడు, గజబలం అంతా పోయింది, అశ్వబలం అంతా పోయింది, కరువు కాటకాలు వచ్చాయి, దీనివల్ల పంటలు పండలేదు, ప్రజలందరూ కూడా నానా బాధలు అనుభవిస్తూ అప్పటిదాకా కళకళలాడుతూ ఉండేటువంటి ఆయన సామ్రాజ్యం కళావిహీనం అయిపోయిందనమాట ఒక్కసారిగా. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. ఎప్పుడైతే ఈ రాజు బలహీనుడయ్యాడో ఆ సంగతి తెలుసుకొని ఆయన యొక్క శత్రువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకేసారి అందరూ కలిసి దండెత్తి వచ్చారట. యుద్ధములో ఓడిన రాజు భార్యయగు సికినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 13 సంవత్సరముల కాలము గడిపెను. కాబట్టి ఈయన మీదకి అందరూ ఒక్కసారి దండయాత్ర చేసి వచ్చినప్పటికీ ఈయన ఏం చేశాడు, యుద్ధంలో ఓడిపోయాడు కదా, ఆ ఓడిపోయేటువంటి రాజు యొక్క భార్య అయినటువంటి సికినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 13 సంవత్సరాల కాలం గడిపాట. ఆ రాజు తనలో తాను ఇట్లు విచారించెను, నేను ఉత్తమ వంశంలో జన్మించాను, మంచి పనులను చేశాను, పెద్దల్ని గౌరవించా, జ్ఞానవంతుడని, దైవభక్తి, ఇంద్రియాలన్నింటినీ కూడా నా కంట్రోల్లో ఉంచుకున్నా, ఇంద్రియ జయము కలిగినటువంటి వాడిని, నా వారును నా వల్లనే సద్గుణవంతులు, నా వాళ్ళందరూ కూడా నాలాగే మంచి వాళ్ళు, సద్గుణవంతులు, నేనేమి పాపము చేసినని నాకు ఇట్టి కష్టములు కలిగినవి, నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలగినో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడకు గురువులను తలుచుకొనును.
ఈయన ఈ విధంగా ఏంది నాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది, నేను అన్నీ మంచి పనులే చేశాను, నా పిత్రాదులందరూ కూడా ఎలా ఆచరించారో నేను కూడా అలాంటి ధర్మ మార్గాన్ని అనుసరించాను, నేను ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా ఉండాలో అని చెప్పి అడవిలో ఉండాలని బాధపడుతూ ఆయన ఆయన గురువులైనటువంటి యాజుడు ఉపయాజకుడు అనేటువంటి గురువులను తలుచుకున్నట్ట. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరించగానే వాని వద్దకు వచ్చిరి. సర్వజ్ఞులైనటువంటి ఆ గురువులిద్దరు కూడా ఎవరు? యాజుడు ఉపయాజకుడు అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే రాజు స్మరించగానే ఆ రాజు దగ్గరికి వచ్చారట. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేసెను. గురువులు వచ్చారు కాబట్టి రాజు కూడా లేచి వాళ్ళకి నమస్కరించి ఆయన శక్తి కొలది అడవిలో ఉన్నాడు కదా, పెద్దగా ఏం చేయగలడు, ఆ అడవిలో ఏం చేయగలడో అలాగే యథాశక్తిగా వాళ్ళకు ఉపచారాలు చేశాట. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములందు పడి నాకిట్టి స్థితి ఎలా వచ్చెను, చాలా బాధపడుతూ దీనవదనంతో ఆ గురువుల యొక్క పాదాల మీద పడి నాకు ఇలాంటి దీనస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి అడిగాట. నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించను, నేను దీని నుండి బయటపడేటువంటి మార్గాన్ని నాకు సెలవియ్యండి అని చెప్పి ఆ గురువులిద్దరిని కూడా ప్రార్థించారట. ఎవరిని అంటే యాజుడు ఉపయాజకుడు అనేటువంటి వాళ్ళని. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి, వాని మనోవిచారమును గ్రహించిరి, క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. వాళ్ళు రాజు చెప్పిన విషయాలన్నింటినీ విని పాపం ఆలోచించారనమాట. ఈ రాజుకి మనసులో ఏముందో ఏం కావాలో వాళ్ళు తెలుసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి వాళ్ళు ఒక క్షణమాత్రము ధ్యానంలో కూర్చున్నారట. జ్ఞానమగ్నులై ఆ తర్వాత రాజా నీ దుఃఖములకు కారణమును వినుము, నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడవు, నీకు ఇట్లాంటి కష్టం ఎందుకు వచ్చిందో నీకు దానికి చెప్తాను వినండి అని చెప్పి వాళ్ళిద్దరు గురువులు చెప్తున్నారంట. అయ్యా నీ దుఃఖానికి కారణం ఏందో విను, నీవు ఇంతకు ముందర గత 10 జన్మలలో క్రౌర్యం అంటే క్రూరత్వం కలిగినటువంటి కిరాతుడవు, కిరాతుడు అంటే జంతువులు చంపేటువంటి వాడు అనమాట, కిరాతుడివి. నీ యందు ధర్మవృత్తి కొంచెమైనను లేదు, నువ్వు ధర్మం అనేటువంటిది నీ యందు లేదు, సద్గుణము లేవు, శ్రీహరికి నమస్కరించలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు, గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడవై ఉంటివి, పోయిన జన్మల్లో నువ్వు ఈ సహ్యాద్రి పర్వత శ్రేణుల మీద కిరాతకుడవై ఉన్నావయ్యా, అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యముగు జీవితమును గడుపుచుంటివి. ఇంకా పైగా నువ్వేం చేసేవాడివి, ఏదో నువ్వు కిరాతక వృత్తి చేస్తూ నీ జీవితాన్ని గడుపుకోవడం కాదు, ఇంకా ఆ దారిలో ఎవరైనా బాటసారులు వస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆ ధనాన్ని దోచుకుంటూ అందరినీ బాధలు పెడుతూ నువ్వు అలాంటి జీవితాన్ని గడుపుతున్నావు. నీవు గౌడ దేశమున ఉన్న వారికి భయంకరుడవై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ గౌడ దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా నేను చూసి భయపడేటువంటి వాళ్ళు, అంటే ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించాలంటే నువ్వు ఎక్కడ దోచుకుంటావు వాళ్ళ దగ్గర ఉండేటువంటి సంపద అని చెప్పి వాళ్ళందరికీ కూడా చాలా భయపడేవాళ్ళు నేను చూశానమాట. ఆ విధంగా 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. బాలులను మృగములను పక్షులను బాటసారులను వధించుడిచే నీకు సంతానము లేదు. చూడండి, ఎవరికైనా సరే చిన్న చిన్న పిల్లల్ని, బాలుల్ని, మృగములని, పక్షులని, బాటసారుల్ని వధించుడిచే నీకు సంతానము లేదు అని చెప్తున్నాడు అనమాట. మనం కూడా చూసాం రీసెంట్గా మనకి పాకిస్తాన్కి మధ్య వారిలో పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో స్కూళ్ళ మీద పిల్లలు ఏం చేశారండి, పసిపిల్లలు వాళ్ళు స్కూళ్ళ మీద, ప్రార్థనా స్థలాల మీద, సామాన్య జనావాసాల మీద దాడులు చేయడం జరిగింది. కాబట్టి అలా చేయడం ఎవరికైనా సరే, మనమైనా వాళ్ళైనా కూడా ఎప్పటికీ కూడా అలా చేయకూడదు, అలా చేయడం తప్పు, అదే శాస్త్రం కూడా చెప్తుంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు అనమాట. ఈ కిరాతకుడి రూపంలో ఉన్నటువంటి ఈ రాజు బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుడిచే నీకు సంతానము లేదు, నీకు ఈ జన్మ ఎందు సంతానము లేకపోవుటకు నీ పూర్వకర్మయే కారణము. అయ్యా నీకు ఈ జన్మలో సంతానం లేకపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క పూర్వకర్మ. ఎందుకంటే నువ్వు పూర్వజన్మలో బాలుల్ని, మృగాల్ని, పక్షుల్ని, బాటసాలని వధించావు. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడు లేకుండిరి. ఆ జన్మలో నీకు నీ భార్య తప్ప ఎవరు కూడా లేరు. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. పైగా నువ్వు అందరినీ ఆ దారిలో వచ్చే బాటసారుల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళని పీడిస్తూ వాళ్ళ యొక్క ధనాన్ని దొంగిలిస్తూ ఉండేటువంటి వాడివి. కనీసం నీకున్న దాంట్లో ఒక్కరోజు కూడా ఏది కూడా దానం చేయలే. దానం అనేది లేకపోవడం వల్ల నీవు దరిద్రుడుగా ఉన్నావు. అప్పుడు అందరినీ భయపెట్టుడిచే నీకు ఇప్పుడు ఈ భయం కలిగాను. నువ్వు అప్పుడు అందరినీ భయపెట్టావు కదా, కాబట్టి ఇప్పుడు
నీ మీదకు శత్రురాజులు దండయాత్ర చేసి నేను భయపెడుతున్నారు. అంతే కదా. ఎప్పుడైనా సరే కాలం అనేది ఒక్క రీతిగా ఉండదు ఎవరికి కూడా. మనమైనా సరే ఏదో మనల్ని చూసి భయపడుతున్నారు కదా అని అనవసరంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే మనందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు, అతడే పరమాత్మ. ఆ తర్వాత మనం కూడా భయపడాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి అదే చెప్తున్నాడు, నువ్వు పూర్వజన్మలో వాళ్ళందరినీ భయపెట్టావు కాబట్టి నీకు ఇప్పుడు ఈ భయం అనేది కలిగింది. ఇతరులను నిర్దయగా పీడించుడిచే ఇప్పుడు నీ రాజ్యం శత్రువుల యొక్క అధీనమైంది. నువ్వు ఆ దారిని వచ్చిపోయే బాటసారుని వాళ్ళందరినీ ఎలాంటి దయ లేకుండా నిర్దయగా వాళ్ళందరినీ కూడా పీడించడం వల్ల ఇప్పుడు నీ రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడం జరిగింది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజు కులమున పుట్టుటకు కారణము వినుము. అయితే నువ్వు ఇన్ని పాపాలు చేసావు, అయినప్పటికీ కూడా నువ్వు క్షత్రియ వంశంలో ఈ రాజుల యొక్క కులంలో ఎందుకు జన్మించావంటే దానికి కారణం ఏందో చెప్తాను విను అని చెప్తున్నాడు. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను ముని నీ ఉన్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు చెప్పాను కదా ఇంతకుముందు గౌడ దేశంలో ఒక అడవిలో కిరాతుడుగా నువ్వు జీవిస్తున్నావు గత జన్మలో. అప్పుడు ఆ దారిలో ధనవంతులకు 2 వైశ్యులు, ధనవంతులైనటువంటి వాళ్ళు వైశ్యులు అంటే డబ్బు తీసుకొని వాళ్ళు బాగా మంచి ధనవంతులు, ఇంకా కర్షణుడను ముని నీ ఉన్న అడవిలో ప్రయాణించుండ్రి. నువ్వు ఉండేటువంటి అడవిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు 2 వైశ్యులు, ముని అనేటువంటి ఆయన కర్షణుడు అనేటువంటి ముని. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. వాళ్ళు ధనవంతులు కదా, నీ పని అదే కదా, దారిని పోయే వాళ్ళు ధనవంతు దోచుకోవడమే కదా. కాబట్టి నువ్వు వాళ్ళని అడ్డగించి బాణాన్ని ప్రయోగించి వాళ్ళలో 2 వైశ్యుల్లో ఒకళ్ళని చంపేశావు. 2వ వైశ్యుని చంపబోతివి, 2వ వైశ్యుని కూడా చంపబోయావు. అతడు నువ్వు భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయిను. నువ్వు ఎప్పుడైతే ఒకళ్ళని చంపావో 2వ వాడు ఏంటి భయపడతాడు కదా పాపము. అతడు ఆ వయసుడు ఏం చేశాడు, నిన్ను చూసి భయపడిపోయి ఆ ధనాన్ని ఆ పక్కన చుట్టుపక్కల ఆ చెట్ల పొదల్లో దాచేసి ప్రాణరక్షణ మీదుగా ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోయాడు. తన దగ్గర ఉండే ధనాన్ని మాత్రం ఆ పొదల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి అడవిలో ఆ పొదల్లో దాచేసి తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్చిల్లను. ఎప్పుడైతే ఒక వైశ్యుడిని చంపావో ఇంకో వైశ్యుడు పారిపోయాడో, ముని కూడా ఉన్నాడు కదా కర్షణుడు అనే ముని, ఆయన కూడా నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తి పాపం ఎండకి దప్పెక్కి అలసిపోయి ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు, స్పృహ పడిపోయాడు, మూర్చిల్లాడు. నీవును కర్షణుణ్ణి సమీపించి వాని మొగంపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వారిని సేద తీర్చితివి. పాపం అప్పుడు దా క్రూరుడుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ కర్షణుడు అనేటువంటి ముని స్పృహ తప్పి పడిపోయాడో, మూర్చిల్లాడో, నువ్వేం చేశావంటే ఆయన్ని సమీపించి ఆయన యొక్క ముఖంపై కొంచెం నీళ్ళని జల్లి అక్కడ చెట్ల ఆకులు ఉంటాయి కదా, ఆకులతో పాపం కొంచెం విసిరి ఆయనకి సేవ చేసి ఆయన యొక్క అలసటను సేద తీర్చావు. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వల్ల భయము లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపిన నేమి వచ్చును. పైగా ఆయన కొంచెంసేపు తేరుకున్నాడు అనమాట, స్పృహలోకి వచ్చాడు అనమాట. స్పృహలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా ముని నువ్వు నా వల్ల భయపడబాక, నీకేం నా వల్ల భయం లేదు, ఎందుకంటే నీ దగ్గర ఏం ధనం లేదు, నువ్వు నిర్ధనుడు కాబట్టి నిన్ను చంపితే నాకేమొస్తుంది, నేను నిన్నేమి చేయను అని చెప్పావు. నువ్వు కిరాతుడి రూపంలో ఉన్నటువంటి నువ్వు ఆ మునితో చెప్పావు. అయ్యా ఎందుకంటే ఆ ముని అలిసిపోయి సొమ్మసిల్లి పడిపోయి మూర్చిల్లిపోతే ఆయన ముఖం మీద నీళ్లు చల్లి ఆ చెట్ల ఆకులతోటి కొంచెం విసిరావు. పైగా ఆయనతో ఆయన తేరుకున్న తర్వాత ఏం చెప్పావంటే, అయ్యా నీకు నా వల్లనేం భయం లేదు, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేదు కాబట్టి నిన్ను చంపితే నాకేం వస్తుంది, కానీ పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచనో చెప్పుము. కాకపోతే నువ్వేం చెప్పాలంటే, నాకు ఒక వైశ్యుడిని చంపేశా, ఇంకో వైశ్యుడు పారిపోయాడు కదా, ఆ పారిపోయినటువంటి వైశ్యుడు తన యొక్క డబ్బును ఎక్కడ దాచాడో చెప్పు అని చెప్పాడు. నిన్ను విడిచేదను, నిన్ను విడిచేస్తా, నీతో నాకేం పని, నీ దగ్గర డబ్బులు లేవు, నిన్ను చంపితే నాకేం వస్తుంది, కాకపోతే ఈ పారిపోయినటువంటి వయస్సు డబ్బును ఎక్కడ దాచాడో చెప్పు, నిన్ను విడిచిపెడతానని చెప్పాడు. చెప్పనిచో నిన్ను చంపేదను, నువ్వు కానీ చెప్పలేదనుకో నిన్ను కూడా చంపేస్తా అని వారిని బెదిరించి తిని ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపిను. ఇంకా ఆ ముని ఏం చేసేది లేకుండా భయపడిపోయి ఆయన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ప్రాణరక్షణ కోసం ఆ వైశ్యుడు ఎక్కడైతే ధనాన్ని దాచుకున్నాడో ఆ పొదని చూపించాడు, నాకు ఆ పొదరింట్లో చూపించాడు అనమాట, పొదరింటి చూపించాడు. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితివి. అప్పుడు నువ్వేం చేసావు, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా నీకు ధనాన్ని ఆ వైశ్యుడు ఎక్కడ పడేశాడు, చెట్టు పొదల్లో
చెప్పాడు కాబట్టి అప్పుడు నువ్వేం చేసావంటే ఆ మునికి ఈ అడవి నుండి బయటికి ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని చెప్పావు అనమాట. ఇదిగో ఈ మార్గం గుండా పోతే నువ్వు వెళ్ళిపోగలవు, గ్రామాన్ని చేరుకోగలవు అని చెప్పావు. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూసి నీటిని త్రాగి మరింత సేద తీరిపోమ్ము అని చెప్పావు. ఇంకా పైకి ఏం చెప్పావు అంటే, అయ్యా ఈ దగ్గరలో మంచి నిర్మలమైనటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి తటాకం ఉంది, అక్కడ జలం బాగుంటాయి కాబట్టి నువ్వు ఇంకొంచెం ఆ నీళ్లు దాగి ఇంకొంచెం అలసట తగ్గించుకొని వెళ్ళిపో, నేను ఇప్పుడు చెప్పాను కదా మార్గం గుండా వెళ్ళిపో అని చెప్పావు నువ్వు ఆ ఋషికి. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలని చెప్పి తిని. ఒకవేళ నేను నీతో పాటు వచ్చి నీకు మార్గాన్ని చూపిస్తావంటే రాజభటులు నన్ను శిక్షించడానికి ఒకవేళ రావచ్చు నా కోసం, కాబట్టి నేను నీతోటే వచ్చి నీ వెంబడే వచ్చి మార్గాన్ని నేను నీకు చూపజాలను, కథ నేను చెప్పినట్లుగానే నువ్వు వెళ్ళు అని చెప్పాడనమాట. ఈ ఆకులతో విసురుకొను అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద ఆకులుంటే ఆకులు ఇచ్చాడు ఆ మునికి, దీంతో విసురుకో, చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నువ్వు ఆకులతో విసురుకోను కానీ ఆయనకి మోదుగా ఆకులనిచ్చి దానివల్ల చల్లటి గాలి వస్తుంది, ఆ నీళ్లు దాగి నువ్వు ఇంకొంచెం అలసట తగ్గించుకొని వెళ్ళిపో అని చెప్పి నువ్వేమంటే ఈ అడవిలోనే దాక్కోనున్నావు అనమాట. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనం ఎచ్చటనున్నదో తెలుసుకున్నట్టుకై ఆ మునికి సేవలు చేయటం వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం ఒకటిచే నీవు తెలియక చేసిరను స్వార్థముతో చేసిరను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమును జన్మించితివి. చెప్పాడు కదా ఇందాక నీకు. అయితే నువ్వు ఇన్ని పాపాలు చేసినటువంటి నీకు రాజుగా ఎలా పుట్టావయ్యా అంటే అది నీ స్వార్థం కోసం, నువ్వు నీ యొక్క డబ్బులు ఆ వైశ్యుడు దాచిన డబ్బుల కోసం ఆ మునికి సేవ చేసావు. ఎందుకంటే చెప్తాడు కదా ఎక్కడున్నాయో చెప్తాడు కాబట్టి చేసేసావు. అది నీ స్వార్థం కోసం చేసినప్పటికీ కూడా అప్పుడు వైశాఖ మాసం అవడం వల్ల నువ్వు ఆయనకి మంచినీళ్ళు కొంచెం ముఖం మీద నీళ్లు చల్లావు, చేయడానికి ఆకులతో విసిరావు, సేద తీర్చావు. పైగా ఏం చెప్పావు అడవిలోంచి బయటికి పోయే మార్గం చెప్పావు. ఆ పోయే దారిలో పలానా చోట జలాశయం ఉంది, అక్కడ నీళ్లు దాగు, ఈ మోదుగాకులతో విసురుకో అని చెప్పావు. కాబట్టి ఆ పుణ్యఫలం వల్ల నువ్వు ఇప్పుడు ఈ జన్మలో రాజుగా జన్మించావు. అది పైగా వైశాఖ మాసం అవడం వల్ల ఒక బ్రాహ్మణుడు ఒక మునికి సత్పురుషునికి నువ్వు సహాయం చేయడం వల్ల అది నీ స్వార్థం కోసం చేసినా సరే అగ్నిని కనుక మనం ముట్టుకున్నాం అనుకో, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా. అదేవిధంగా వైశాఖ మాసంలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పుణ్యం చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు రాజుగా జన్మించావయ్యా అని చెప్తున్నాడు అనమాట. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావాలని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. నువ్వు ఇది నీ యొక్క జన్మ కథ, నీ యొక్క వృత్తాంతం కదా, జన్మల వృత్తాంతం అని చెప్పి నువ్వు ఇప్పుడు నీ రాజ్యాన్ని, నీ పూర్వం ఇంత ముందర నీకు ఉండేటువంటి సంపదలన్నీ, నీ వైభవం అంతా కూడా కావాలని కనుక కోరుకునే పని అయితే నువ్వు వైశాఖ వ్రతాన్ని ఆచరించు. వైశాఖ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే నీకు మళ్ళా నీ పోయిన రాజ్య సంపదలు, నీ వైభవం అన్నిటినీ కూడా పొందవచ్చు. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తది యందు అంటే అక్షయ తృతీయ రోజు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానం ఇచ్చినచో నీ కష్టములు తీరును. అయ్యా ఇది వైశాఖ మాసం వచ్చింది, నీ అదృష్టం కొలిది కాబట్టి వైశాఖ శుద్ధ తది అంటే అక్షయ తృతీయ రోజు ఒకసారి ఈనినటువంటి ఆవుని దూడతో పాటు కనుక దానం ఇచ్చినట్లయితే నీ కష్టములు తీరును. అంతేగాని బంగారం కొనుక్కోవడం కాదు. చూడండి ఎక్కడ చెప్పినా కూడా ఏం చెప్పారు, దానం చెప్పారు. కాబట్టి మనం బంగారం కొనుక్కోవడం కాదు, దానం చేయడం నేర్చుకోవాలి అని చెప్పి దీని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి అదే చెప్తున్నాడు, ఈ అక్షయ తృతీయ నాడు ఒకసారి ఈనినటువంటి ఆవుని దూడతో పాటు కనుక దానం ఇస్తే ఇప్పుడు నీకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. మనం ఇంత ముందరే చెప్పుకున్నాం, ఛత్రదానం కనుక చేసినట్లయితే రాజ్య సంపద కలుగుతుంది అనబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. నువ్వు గొడుగును కనుక దానం చేసినట్లయితే మళ్ళా నీ రాజ్యం నీకు లభిస్తుంది. ప్రాతకాలంలో స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. కాబట్టి నువ్వు వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేసి అన్ని ప్రాణులకి అందరికీ కూడా సుఖాన్ని కలిగించవయ్యా. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. కాబట్టి వైశాఖ మాసంలో నువ్వు భక్తి శ్రద్ధలతోటి వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని పూజించి ఆ శ్రీహరి కథలను విని నీ యొక్క శక్తి కొలది దాన ధర్మాలను చేయి. లోకములన్నీ నీకు వశములగును. ఎవరైతే ఈ విధంగా చేస్తారో అన్ని లోకాలు కూడా నీకు వశమైపోతాయి. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును. నీకు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు ఆ జగన్నాథుడు కూడా నీకు సాక్షాత్కరిస్తాడు అని వారిద్దరును
రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి అని ఆ రాజు యొక్క గురువులు అయినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఈ రాజునికి వైశాఖ మాస వ్రత విధానం అంతా కూడా చెప్పి మళ్ళా వాళ్ళ నివాసానికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను, యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. అంత ముందర బంధువులందరూ కూడా అంతే కదా, సహజమే. డబ్బు ఉంటే బెల్లం ఉంటే ఈగలు ముసిరినట్టు డబ్బు ఉంటేనే మన దగ్గరికి బంధువులందరూ వస్తారు. అదేవిధంగా పాప మా రాజుకి రాజ్యం ఉన్నప్పుడు అందరు బంధువులు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన రాజ్యం పోయిందో, అడవిలో తిరుగుతున్నాడో, ఒక్క బంధువులు కూడా లేకుండా ఆయన కూడా వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈయన వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాడో మళ్ళీ ఆయనకు శక్తి వచ్చేస్తున్నదన్నమాట. బంధువులందరూ కూడా మళ్ళా రాజు దగ్గరికి చేరారట. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైనటువంటి పాంచాలపురానికి పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. ఇంకా భగవంతుడి యొక్క అండుంటే మనం చెప్పేదేముంది? సాక్షాత్తు యమధర్మరాజు నుంచే కీర్తిమంతుడిని రక్షించాడు కదా. శ్రీహరి యొక్క కృప వల్ల శ్రీహరి ఎవరిని రక్షించాడు? కీర్తిమంతుడిని రక్షించాడని మనం ఇంత ముందర చెప్పుకున్నాం. కాబట్టి ఆ శ్రీహరి దయ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా ఈ రాజు శ్రీహరి దయ వల్ల వారి శత్రువులందరూ కూడా ఓడిపోయి పరాజితులై ఆ నగరాన్ని, ఆ పాంచాల నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. రాజు సునాయాసంగా ఎలాంటి శ్రమ లేకుండా ఆయన రాజ్యాన్ని ఆయన తిరిగి పొందాడనమాట. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. ఇక్కడ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించాడు. భగవంతుని దయ ఉంది కాబట్టి అంతకు ముందర ఆయనకున్న సంపదల కంటే, ఆయన పోగొట్టుకున్న దానికంటే కూడా ఇంకా అధికంగా, రెండింతలు అధికంగా సర్వ సంపదల్ని కూడా పొందాట. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. ఈ వైశాఖ మాత వ్రతాన్ని ఆచరించడం వలన ఆ రాజు యొక్క అన్ని కూడా, ఆయన యొక్క సర్వం కూడా సంపన్నమైపోయి వారి రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళట. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టజుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు ఉన్నారట ఆయనకి. ఎవరికి? ఆ రాజుకి అనమాట. కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. వాళ్ళు ఎంతటి బలవంతులంటే కుమారస్వామి అంత, ఎందుకంటే తారకాసుర వద్ద జరగడానికి కారణమైనటువంటి కుమారస్వామి ఎంతటి బలవంతుడో అంతటి బలవంతుట ఈ రాజు కొడుకులు కూడా. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులయ్యుండ్రి. ప్రజలందరూ కూడా రాజు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వలన, ప్రజలందరి చేత కూడా ఆచరింపజేయడం వలన వాళ్ళందరూ కూడా రాజు మీద చాలా ఇష్టం కలిగి ఉన్నారట. రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను కాబట్టి ఈయన మళ్ళీ అహంకరించకుండా, మళ్ళీ నా సంపదలని నాకు వచ్చాయి, మళ్ళీ నాకు సంతానం కలిగింది, ఇంకేముంది అనుకోకుండా రాజు కూడా పాపం రాజ్య వైభవము సంతానము కలిగినప్పటికీ భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. మళ్ళా మానకుండా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ వైశాఖ మాసంలో చేయాల్సినటువంటి దాన ధర్మాలన్నీ కూడా యథాశక్తిగా చేస్తున్నట్ట. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. మళ్ళీ అన్నీ వచ్చేసాయి కదా, ఆయన సంపద వచ్చింది, సంతానం కలిగింది, నన్ను మర్చిపోతాడేమో అనుకున్నాడు శ్రీహరి. కానీ పాపం ఆయన అలా మర్చిపోకుండా యథాప్రకారంగా ఇంకా ఎక్కువ భక్తి తత్పరతోటి ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ రాజుకున్నటువంటి ఆ భక్తికి సంతసించినటువంటి ఆ పరమాత్మ శ్రీహరి ఈ అక్షయ తృతీయ రోజు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యాట. చతుర్బాహువులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుండై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయకు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. ఎలా ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే ఆ శ్రీహరి ఆ విష్ణుమూర్తి 4 చేతుల్లో శంఖ చక్ర గద ఖడ్గం ఈ 4 ఆయుధాలని ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, పీతాంబరధారి అయి వనమాల విభూషితుండై లక్ష్మీదేవితోటి గరుడాది పరివారంతో ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మని, ఆ విష్ణుమూర్తిని, ఆ అచ్యుతుని చూచి ఆ రాజు ఆ అంతటి మహోన్నతమైనటువంటి రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకొని భక్తితో ఆ విష్ణుమూర్తిని, ఆ శ్రీహరిని ఈ విధంగా ధ్యానించాట. కనులు తెరచి ఆనంద పరవశుడై గగుర్పొడిచే శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచూ ప్రభక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని ఇట్లు స్తుతించెను. అసలు అలాంటి పరమాత్మ సాక్షాత్కారం కలగానే అసలు ఆయన శరీరం అంతా కూడా గగుర్పొడిచిందిట. తెలియనటువంటి కన్నుల నిండా ఆనంద బాష్పాలు కారిపోతున్నాయట. అసలు ఒక భయకంపితమైనటువంటి శరీరంతో ఆ శ్రీహరిని చూస్తూ ఈ విధంగా భగవంతుణ్ణి స్తుతించాట అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో చెప్పెను. వైశాఖ మాసం 20వ అధ్యాయము
సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.